మౌనిగా ఎటులుండేదా సాక్షిగా ప్రచురించక నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు. అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు అనంతయ్య. నేను లైఫ్ టెంపుల్లో వాలంటరీగా పనిచేస్తున్నాను. అయితే పోయిన సంవత్సరం యానివర్సరీ అప్పుడు బాప్తిసం తీసుకున్నాను. దైవ సేవకుడైనటువంటి ఆషర్ ఆండ్రూ అన్న వాక్యాలు వింటూ ఆత్మీయంగా ఎంతగానో బలపడుతూ వస్తూ ఉన్నాను. అయితే ఒకరోజు 12వ తారీఖు 5వ నెల 24 నాడు సండే సర్వీసులన్నీ అయిపోయాక మా ఊరు నుండి నాకు ఫోన్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మరుసటి రోజు ఎంపీ ఎలక్షన్ ఉన్నాయి. ఆ రోజు సాయంత్రం వెళ్ళి డబ్బులు తెచ్చి ఊరిలో పంచాలని, దానికోసమని రమ్మని ఫోన్ చేస్తుండ్రు. కానీ ఇక్కడేమో పని అలాగే ఉంది. నా మనసాక్షేమో వద్దు వద్దు అని అంటున్నా, లెక్క చేయకుండా నా తోటి అన్న దగ్గరికి వెళ్ళి, నేను ఫుడ్ సెక్షన్లో పనిచేస్తుంటాను, అన్న కలిసి అన్న నేను ఊరికి వెళ్ళాలి, నాకు ట్రైన్ టైం అవుతుందన్న వెళ్ళాలి అన్నప్పుడు అన్న బ్రదర్ ఇంకా వేరే బ్రదర్ కూడా రాలేడు, అప్పటిదాకా ఉండి చేసుకుంటే అయిపోతుంది కదా, ఉండొచ్చు కదా అని అంటే, అన్న ప్లీజ్ అన్న నాకు ట్రైన్ టైం అవుతుందని చెప్పి సాకు చెప్పి వెళ్ళడం జరిగింది. తీరా మా ఊరికి వెళ్ళాక చూస్తే అంత రివర్స్. తర్వాత ఎలక్షన్ రోజు బూత్ ఏజెంట్ లోపల కూర్చున్నాను. అప్పుడు కూడా అనిపిస్తుంది ఇది తప్పని. అయితే అయిపోయాక 17వ తారీఖు 5వ నెల 2024 నాడు శుక్రవారం సాయంత్రం హైదరాబాద్కు తిరిగి రావడం జరిగింది. మరుసటి రోజు శనివారం ఉదయం నేను క్యాబ్ నడిపిస్తాను, ఊబర్ స్టార్ట్ చేసి నడిపిద్దామని అనుకొని బయటికి రావడం జరిగింది. కొద్దిసేపటికి మా ఊరు నుంచి మా ఇంటి నుంచి ఫోన్ వచ్చింది. మా పెద్ద అమ్మాయిని ఫుల్ ఫీవర్తో హాస్పిటల్లో జాయిన్ చేశామని ఫోన్ రావడం జరిగింది. మరి ఎట్లా అంటే మా అమ్మ మరుసటి రోజు సండే కదా, సండే చర్చ్ చేసుకొని సాయంత్రం వరకు రా మరి అని చెప్పింది. సరే అనుకొని ఆ రోజు క్యాబ్ నడిపిస్తూ ఉన్నా. సాయంత్రం పూట కోరమాల్ నుండి జూబ్లీ హిల్స్ డ్రాప్ తీసుకొని వెళ్తున్నా. కరెక్ట్గా హైటెక్ సిటీ ఫ్లైఓవర్ దగ్గరికి వచ్చేసరికి నా బండికి యాక్సిడెంట్ కావడం జరిగింది. వెనుక నుంచి వచ్చిన కారు నా కారుకు గుద్దడం జరిగింది. నా తప్పు లేకున్నప్పటికీ యాక్సిడెంట్ అయ్యింది. కారు సైడ్కి పెట్టేసి చూశాను, డిక్కీ డ్యామేజ్ అయింది. ఓపెన్ చేస్తే క్లోజ్ కావడం లేదు. ఏంటి ఈరోజు అన్నీ ఇలాగవుతున్నాయని చాలా భయం వేస్తుంది. అప్పుడు అనిపించింది, పోయిన వారం దేవుని పని చేయవలసిన నేను విడిచిపెట్టి నా సంతోషానికి వెళ్ళి వ్యర్థమైన దానికి దేవుని సన్నిధి వదిలేశాను అనిపించింది. అప్పుడే లైఫ్ టెంపుల్ ఆఫీస్కి ఫోన్ చేసి అన్న అపాయింట్మెంట్ తీసుకొని మరుసటి రోజు జరిగిందంతా చెప్పి అన్నతో ప్రేయర్ చేయించుకుందామని చెప్పి అనుకొని అపాయింట్మెంట్ తీసుకున్నాను. కారు తీసుకెళ్ళి షెడ్లో ఇచ్చి రూమ్కి వెళ్ళి దేవుని దగ్గర క్షమాపణ అడిగాను. మరొకసారి ఈ తప్పు చేయనని, దయచేసి రేపు ఉదయం నాతో మాట్లాడు ప్రభు అని ప్రార్థన చేసుకున్నాను. మరుసటి రోజు సండే, డేట్ వచ్చేసి 19వ తారీఖు 5వ నెల 2024. ఆ రోజు నాతో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఓ సోమరి,
ఎందాక పడుకుందువు. చీమతో నాతో మాట్లాడుతూ వచ్చాడు. అలాగే ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం. చేయుటకు నీ చేతికి వచ్చిన పనినైనను నీ శక్తి లోపము లేకుండా చేయుము. నీవు పోవు పాతాళమునందు పని అయినను ఉపాయమునైనను తెలివి అయినను జ్ఞానమైనను లేదు. అలాగే ఈరోజు ప్రభు కార్యం చేస్తున్న సందర్భంలో అనేక సార్లు మనము నెగ్లెక్టింగ్ చేస్తున్నామేమో. మనకు ఇచ్చిన ధనము, సహాయము, ఆయువు, ఆరోగ్యం వృధా చేస్తున్నావేమో. ఒకరోజు శక్తి క్షీణించి పోతుంది. అప్పుడు నాకు బలము ఉంటే చేసేవాడిని, ఆయువు ఉంటే చేసేవాడిని. అప్పుడు ఏడిస్తే పాతాళంలో సమయం దొరకదు. నువ్వు బాధపడిన టైం దొరకదు. బ్రతికున్నప్పుడు చేస్తే ప్రభువా ఈ సమయంలో ఘనపరుస్తా, ప్రభువా ప్రభునందు తీర్మానం చేసుకుందామని దేవుడు స్పష్టంగా నాతో మాట్లాడుతూ వచ్చాడు. అలాగే ఆమోసు గ్రంథం 6:1. సీయోనులో నిర్విచారముగా ఉన్నవారికి శ్రమ. అలాగే యెషయా 52:1. అలాగే సామెతలు 24:10. అలాగే యోనా 1:3. అయితే యెహోవా సన్నిధి నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవాలని యోనా ముప్పెకు పోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలవక ఓడవారితో కూడి తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను. ఈ వాక్యాలతో దేవుడు నాతో స్పష్టంగా మాట్లాడడం జరిగింది. దీన్ని బట్టి నేను నేర్చుకున్నది ఏంటంటే, దేవుని పని అశ్రద్ధగా చేయకూడదు. యెహోవా పనిని అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడు. తర్వాత అన్న దగ్గరికి వెళ్ళి కారు గురించి, మా పాప గురించి జరిగిందంతా చెప్పాను. అన్న కూడా దేవుని పని ఎప్పుడు కూడా అశ్రద్ధగా చెయ్యకు అని చెప్పి ప్రేయర్ చేశాడు. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించునుగాక. అందరికీ ప్రైస్తలాడండి. మొదటగా నాకు ఈ అవకాశం ఇచ్చిన దేవాతి దేవునికి నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే బ్రదర్కి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. లైఫ్ టెంపుల్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ, బ్రదర్కి హ్యాపీ 5th యానివర్సరీ అండి. నా పేరు సుష్మా, నా హస్బెండ్ పేరు ఉదయ్ కుమార్. మేము బాచుపల్లి నుండి కుటుంబంగా కలిసి లైఫ్ టెంపుల్కి వస్తున్నామండి. దేవుడు గత 4 సంవత్సరాలుగా ఎంతో ఆయన సమృద్ధి అయిన జీవవాక్యంతో మమ్మల్ని పోషిస్తూ నడిపిస్తూ ఉన్నారు. అందుని బట్టి దేవాతి దేవునికి హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సంవత్సరంలో దేవుడు నన్ను తన వాక్యం చేత ఎలా నడిపించారు అనేది కొంచెం సాక్ష్యంగా మిమ్మల్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. నిజంగా లైఫ్ టెంపుల్లో నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే, మాట్లాడే దేవుడు. ఏ ప్రశ్నలతో వస్తానో ఆ ప్రశ్నలు దేవుడు బ్రదర్ ద్వారా వేయడం, మళ్ళీ వాక్యానుసారంగా ఆ ప్రశ్నల్లో నుండి జవాబులు ఇవ్వడం, అలా నా ప్రతి క్వశ్చన్కి దేవుడు ఆన్సర్ చేస్తూ వస్తున్నారండి. అలా వస్తూ ఉంటుండగా ఒక క్వశ్చన్ ఉండేదన్నమాట నాకు. ప్రభువా, ఇలా నీకు ఇష్టంగా జీవిస్తున్నప్పటికీ, ఇలా వెళ్తున్నప్పటికీ మరి ఎందుకు ప్రభువా ఈ లైఫ్ బాగుంది కదా, మరి ఎందుకు ఇంకా అలా సఫర్ అవుతున్నాను అని నేను ఒక ప్రశ్న అడిగినప్పుడు బ్రదర్ చెప్పారనమాట. ఒక్కొక్కసారి ఆయన ప్రణాళికలో మనం వెళ్ళేటప్పుడు, దేవుని యొక్క ఉన్నత ప్రణాళికలో మనం వెళ్ళేటప్పుడు దేవుడు మన గూడుని రేపుతారంట. అంటే పక్షిరాజు ఎలాగైతే ఉన్నతంగా ఎగరడానికి తన గూడుని అదే ఎలాగ రేపుకుంటుందో, అలాగే దేవుడు ఆత్మీయంగా మనల్ని ఒక మెట్టెక్కించడానికి మన గూడుని రేపుతారు
అన్న మాట విన్నప్పుడు నిజంగా నేను చాలా ఆనందపడ్డాను అనమాట. ప్రభువా, నేను ఇలా ఉండడం నీ చిత్తం కాదు, నన్ను ఆత్మీయంగా ఇంకో మెట్టెక్కించిపోతున్నందుకు వందనాలు అని చెప్పి కన్ఫెస్ చేసుకుని ప్రార్థన చేశాను. అలా ఎన్నో సందర్భాలు నా జీవితంలో ప్రతిసారి ఏ క్వశ్చన్తో అయితే వస్తానో ఆ క్వశ్చన్ సూటిగా మాట్లాడడం దేవుడు, దాని నుండి నేను జవాబు పొందుకోవడం ఇలా జరుగుతూ ఉంటుందన్నమాట. అయినప్పటికీ స్టిల్ ఇంకా సఫరింగ్. ఏంటి ప్రభువా ఈ సఫరింగ్స్, ఈ సఫరింగ్ గుండా వెళ్ళలేకపోతున్నాను, ఎందుకు ప్రభువా ఈ సఫరింగ్స్ అని చాలా కొన్ని రోజులుగా సతమతం అవుతున్నాను. క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషను బ్రదర్ మనకి పెట్టారు. అప్పుడు నేను క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను కానీ అడగలేదు, రాయలేదు, పంపించలేదు. కానీ ఏం క్వశ్చన్స్ అడుగుతారా, ఎలా ఆన్సర్ చేస్తారని చాలా ఎక్సైట్మెంట్తో నేను ఆ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్కి రావడం జరిగిందండి. నిజంగా నేను ఏ అయితే క్వశ్చన్స్ అడగాలనుకున్నానో అందులో 1-2-3 బ్రదరు ఆన్సర్లు ఇచ్చినప్పుడు నిజంగా దేవుడు నా అక్కర్ని తీర్చారనమాట. అందులోనే ఒక క్వశ్చన్ ఏంటంటే వై సఫరింగ్ అనమాట. ఎందుకు ప్రభు ఎంత సఫరింగు అంటే, దేవునికి నీ మీద ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది, నువ్వు ఒక ప్రత్యేకమైన వ్యక్తివి, నీ జీవితానికి ఒక ఉద్దేశం ఉంది, అందుకే దేవుడు ఈ సఫరింగ్ని అలో చేస్తున్నాడు. మనం ఒక బాధ గుండా వెళ్తున్నాము అంటే దేవుని ప్రణాళికలో ఉన్నాము. బాధ ఎంత ఎక్కువగా ఉంటే మన ప్రణాళిక అంత హైగా ఉంటుందని బ్రదర్ చెప్పినప్పుడు నాకైతే బాధపడాలో సంతోషించాలో అర్థం కాలేదు. ఒక ప్రక్కన చాలా సంతోషం, ఎందుకంటే దేవుని ప్రణాళికలో నేను ఉన్నాను, ఆయన ప్రత్యేకమైన ప్రణాళికలో నేను ఉన్నాను అన్న మాటను బట్టి ధైర్యం. కానీ సఫరింగ్స్ ఎవరు ఇష్టపడరు కదండి. అలాగే సఫరింగ్స్ వద్దు ప్రభువా అనుకునే వాళ్ళం. కానీ మనము ఆ ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళాలంటే సఫరింగ్ గుండా వెళ్ళాలి. అలా ప్రతిసారి దేవుడు ఆయన వాక్యం చేత నన్ను తృప్తిపరుస్తూ నా క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్నిస్తూ ఉంటారనమాట. అలాగే ఆలోచనకర్తలు చాలామంది ఉండటం నీకు మంచిది అని బ్రదర్ చెప్పినప్పుడు నిజంగా నేను ఎంతగానో సంతోషించాను. ఈ వాక్యము ద్వారా, ఈ ఆలోచనల ద్వారా నేను స్థిరపరచబడుతున్నాను. అలాగే నాకు ఒక స్మాల్ జిఎల్ఎం గ్రూప్ కూడా ఉందండి. ఆ గ్రూప్లో ఉన్న బిడ్డల ద్వారా కూడా నేను ఎంతగానో ఆలోచన ద్వారా నడిపించబడుతున్నాను. అందుని బట్టి కూడా దేవునికి నేను ఎంతగానో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. నాకు వీళ్ళందరినీ ఉంచినందుకు దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తున్నానండి. అలాగే ప్రతి వారము దేవుడు మాట్లాడుతూ వస్తూ ఉంటారనమాట. అలాగే పాటల ద్వారా కూడా ఒక్కొక్కసారి చాలా కృంగిపోయిన పరిస్థితులు, ఇంకా నా వల్ల కాదు ప్రభు అనుకున్నప్పుడు పాటల ద్వారా కూడా దేవుడు ఎంతగానో బలపరిచారండి. అలాంటి బలమైన పాటలు బ్రదర్ రానున్న రోజుల్లో ఇంకా రాయాలని, అనేకులను ఆదరించేలాగా పాటలు ఉండేలాగా మంచి పాటలు దేవుడు బ్రదర్కి అనుగ్రహించేలాగా ప్రేయర్ చేస్తున్నాము. అలాగే సమాప్తము ఇక సమాప్తము ఆ సాంగ్ అయితే నిజంగా నన్ను చాలా తాకిందండి. ఆ పాటను బట్టి నేను నిజంగా చాలా ఆదరణ పొందాను. అందుని బట్టి దేవాతి దేవునికే వందనాలు. అలాగే ప్రతి పాట, అలాగే మోటో ప్రామిసెస్ ద్వారా కూడా నేను ఎంతగానో నేర్చుకున్నాను అనమాట. ఆ ప్రామిస్ని ఎలా స్వతంత్రించుకోవాలి, ఆ ప్రామిస్లో ఉన్న సమస్యలో ఉన్నటువంటి ఆ సివియారిటీ, ఆ సమస్యల నుంచి సొల్యూషన్. మనం ఎప్పుడు ప్రాబ్లమ్నే చూస్తాము, ప్రాబ్లమ్ని కాదు. మన ఫోకస్ ఎప్పుడు సొల్యూషన్ మీద ఉండాలి. మన ఫోకస్ మారినప్పుడే, మన యొక్క దృష్టి మారినప్పుడే ఆ ప్రాబ్లం నుంచి విడిపించబడతామని కూడా నేను తెలుసుకున్నాను. అలా ప్రతి వారం దేవుడు మాట్లాడుతూ ఉంటారు. ఇంకా కొంచెం ఎక్కువ సఫరింగ్ అయినప్పుడు బ్రదర్ ఎలా మాట్లాడతారంటే, ఆత్మచేత ఎలా మాట్లాడతారంటే నీవు అని బాగా మెన్షన్ చేస్తారనమాట. అంటే సింగులర్ వర్డ్లో ఎక్కువ ప్రొనౌన్స్ చేస్తారు. అప్పుడు నేను రిసీవ్ చేసుకుంటాను అనమాట. ప్రభువా, నా కోసమే ఈ వాక్యాన్ని రిలీజ్ చేసావు అని. నిజంగా అలా ఎన్నో అనుభవాలు నేను ఈ లైఫ్ టెంపుల్లో రుచి చూచానండి. నిజంగా రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడు అని ఆ వాక్యాన్ని నేను ఇక్కడ టేస్ట్ చేస్తున్నానండి. నిజంగా అందుకు దేవునికి ఎంతగానో వందనాలు చెల్లిస్తున్నాను. నిజంగా మనం ఆత్మచేత కొన్ని ప్రశ్నలతో నడిపింపబడినప్పుడు అదే స్పిరిట్ లీడింగ్లో కూడా దేవుడు జవాబునిస్తారు, మన అక్కర తీరుస్తారనేది మాత్రం నేను ఇక్కడ తెలుసుకున్నాను. అలాగే నేను కొన్ని రోజులుగా ఒక ప్రాబ్లం అంటే జాబ్ కోసం చాలా సఫర్ అవుతున్నాను అనమాట. మానసికంగా చాలా నలుగుతున్నాను. అయితే రీసెంట్గా మొన్న 23rd బ్రదరు వాక్యం చెప్పినప్పుడు
నేను అంతకుముందే నా ఫ్రెండ్తో మాట్లాడినప్పుడు అసలు నా వల్ల యూజే లేదు, నా జీవితం ఎందుకు పని చేయదు, నా చదువు పనికి రాకుండా అయిపోతుంది, నా ఏజ్ అన్నీ నాకు డ్రాబ్యాక్స్గానే కనపడుతున్నాయని తనతో మాట్లాడాను అనమాట. నేను వెళ్ళి ఇలా కూర్చున్నప్పుడు నిజంగా బ్రదరు నాకు నా జీవితానికి విలువ లేదు, నాకు గుర్తింపు లేదు, నేను ఒక కామన్ పర్సన్నే అని మాట్లాడుతుంటే అసలు నిజంగా షాక్ అయ్యాను. అంటే ప్రతిసారి మాట్లాడతారు దేవుడు, ఈసారి మరీ సూటిగా మాట్లాడినప్పుడు నిజంగా చాలా సంతోషం అనిపించి చాలా దుఃఖం వచ్చేసింది అనమాట. ఓ పక్కన సంతోషము, పక్కన దుఃఖము. దేవుడు నన్ను చూస్తున్నాడు, నా పరిస్థితిని చూస్తున్నాడు, నా అక్కర ఎరుగుతున్నారు, దాన్ని తీరుస్తారు అని ఖచ్చితంగా నేను నమ్ముతున్నాను. నేను ఒక కారణ జన్మురాలని వెంటనే నేను అక్కడ నోట్ చేసుకున్నాను అనమాట. నేను నిజంగా గుర్తింపు లేని వ్యక్తిని కాదు, నేను ఒక కారణ జన్మురాలని అని రాసుకుని మోషే గారిని తీసుకొచ్చారనమాట. మోషే గారిని తీసుకొచ్చి మోషే గారికి ఉన్నటువంటి ఏమంటారు ఆ డ్రాబ్యాక్స్ అన్ని చెప్పినప్పుడు నిజంగా నేను ఏ అయితే క్వశ్చన్స్ నా ఫ్రెండ్తో పంచుకున్నానో అవే బ్రదర్ నోట్ నుంచి వచ్చినప్పుడు నిజంగా చాలా సంతోషం అనిపించింది. ప్రభువా, నువ్వెంతైనా అసలు ఎంతగా నన్ను చూస్తున్నావో, నిజంగా నేను అడగలేని ప్రతి పరిస్థితిని, ప్రతి ప్రశ్నను బ్రదర్ ద్వారా అడిగించి వాటన్నిటి నుండి నాకు విడుదలిచ్చావు అనుకుని నేను నిజంగా దేవుని ఎంతగానో స్తుతించాను. నిజంగానే చాలా కారణాలు వెతుకుతూ దేవుని యొక్క పిలుపును మనం గుర్తెరిగినప్పుడు నిజంగా మన గమ్యం మారిపోతుంది అని దేవుడు మాట్లాడారండి. నిజంగా ఆ ముత్యము దేవుని సన్నిధిలో, దేవుని యొక్క దృష్టిలో నేను ఒక అమూల్యమైన ముత్యాన్ని. అక్కడ అమూల్యమైన ముత్యం అన్నప్పుడు బ్రదర్ ఒక మాట అన్నారు, ముత్యాలు కాదు ముత్యము, నీవు ఒక అమూల్యమైన ముత్యానివి, నువ్వు రాలేదు, లైఫ్ టెంపుల్లో ఈ వాక్యాన్ని వినడానికి దేవుడు నిన్ను కూర్చోబెట్టారు అని అన్నారు. నిజంగా నాకు చాలా సంతోషం అనిపించింది అనమాట. దేవుడు నిజంగా నా అక్కరని ఎలా తీరుస్తున్నారంటే ప్రతిసారి తన వాక్యము చేత చాలా కృంగిపోయిన పరిస్థితి, చాలా పరిస్థితులు, అవి చెప్పుకోలేని మానసికంగా చాలా కృంగిపోయిన పరిస్థితుల్లో దేవుడు తన వాక్యం చేత నన్ను ధైర్యపరుస్తూ కాదు, ఇలా కాదు, దేవునికి నా పట్ల ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉంది, దేవునికి నా పట్ల ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది అని ఎప్పటికప్పుడు ధైర్యం తెచ్చుకుని ముందుకు వెళ్ళటానికి దేవుడు ఎంతగానో సహాయపరుస్తున్నారండి. అందుని బట్టి దేవాతి దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. అలాగే ఆ ముత్యము అమూల్యమైన ముత్యంగా మార్చబడాలంటే చాలా బాధ గుండా, గాయం గుండా వెళ్ళాలి. అది బాగా ఇరిటేట్ అయ్యి ఒక అమూల్యమైన ముత్యంగా మార్చబడుతుందని చెప్పినప్పుడు అప్పుడు నేను రియలైజ్ అయ్యాను అనమాట. అంటే నేను ఒక అమూల్యమైన వ్యక్తిని దేవుని దృష్టిలో. నేను అంత సఫరింగ్ గుండా, అంత గాయం గుండా వెళ్తేనే ఆ అమూల్యమైన ముత్యం కింద మార్చబడతాను అని నేను నమ్మానండి. అలాగే ఈ లోకంలో నిజంగా నాకు గుర్తింపు లేకపోవచ్చు, నన్ను ఎవరు గుర్తించకపోవచ్చు, కానీ నేను దేవుని దృష్టిలో చాలా అమూల్యమైన ముత్యాన్ని. ఆయన నన్ను వెలపెట్టుకుని కొనుక్కున్నారు, అది చాలు ప్రభువా, ఇంకా నా జీవితానికి ఏమీ అక్కర్లేదు. ఈ లోకంలో ఉన్నవన్నీ ఒకానొక రోజున లయమైపోతాయి, కానీ నీ పిలుపులో, నీ ఏర్పాటులో ఉంటే నిత్యత్వంలో అది ఎన్నటికీ అలా ఉండిపోతుంది. ఆ మాట నాకు చాలా హృదయాన్ని హత్తుకుందనమాట. అందుని బట్టి దేవునికి నేను ఎంతగానో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. నిజంగా దేవుడు మన హృదయాన్ని ఎరిగిన వ్యక్తి అని నిజంగా నేను రుచి చూశానండి. మనుషులకైతే కొన్ని మనం పంచుకోలేము, కానీ మన దేవుడు హృదయాంతరంగానే ఒక్కొక్కసారి మనము కూడా గుర్తించలేని విషయాలు దేవుడు ఒక్కొక్కసారి నాకు బయలుపరుస్తూ ఉంటే నిజంగా నన్ను దేవుడు చూస్తున్నాడు, నేను దేవుని ప్రణాళికలో ఉన్నాను, ఆ మాట నిజంగా నాకు చాలా ధైర్యాన్ని ఇస్తుంది. అప్పటి వరకు నేను ఎంత సఫర్ అయినా కూడా ఆ చిన్న మాటతో, ఆ చిన్న వాక్యము ద్వారా ఎంతగానో బలపడతాను. మళ్ళీ వెంటనే నేను కొంచెం రికవర్ అవ్వడానికి దేవుడు ఎంతగానో సహాయపడతారు. అలా ప్రతిసారి కృంగిపోయిన పరిస్థితులు ఎన్నో, కానీ ఆయన వాక్యం చేతే నన్ను బ్రతికిస్తున్నారు, ఆయన వాక్యం చేత నన్ను పోషిస్తున్నారు, ఆయన వాక్యం చేత నన్ను ధైర్యపరుస్తున్నారు. అందుని బట్టి దేవునికి నేను ఎంతగానో వందనాలు చెల్లిస్తున్నాను. ఎంత శ్రమ అయినప్పటికీ, ఎంత భారభరితమైనప్పటికీ దేవుని పాదాల చెంత కనిపెట్టి, ప్రజల అక్కరేంటి ప్రభువా అని కనిపెట్టి ప్రార్థన చేసి ప్రతి ఒక్క
అక్కరను తీర్చడానికి, ఈ సమృద్ధి అయిన జీవవాక్కుని మనందరికి అందించడానికి దేవుని ఆత్మ ప్రేరణ చేత, ఆత్మ నింపుదల ద్వారా ప్రతి వారము నూతనముగా అనుదినం మన్నాతో పోషిస్తున్నారు ఇశ్రాయేలుని అంటే ఇప్పుడు మనం కూడా అనుదినము నూతనంగా దేవుని మాటలను రుచి చూస్తున్నామండి. నిజంగా అటువంటి సమృద్ధి అయిన జీవవాక్యాన్ని మనకు అందిస్తున్న బ్రదర్కి నా హృదయపూర్వకమైన వందనాలు. రానున్న రోజుల్లో ఈ లైఫ్ టెంపుల్ పరిచర్యను దేవుడు ఇంకా బహుబలంగా జరిగించులాగన, ఇంకా అనేక రకాలుగా తన యొక్క పరిచర్యను దేవుడు విస్తరింపచేసేలాగన బ్రదర్ కొరకు ప్రతిదినము ప్రార్థన చేస్తున్నామండి. నిజంగా దేవుడు తన వాక్యము చేత నన్ను ధైర్యపరుస్తూ నన్ను నడిపిస్తున్న విధానాన్ని బట్టి దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు. అలాగే సండే స్కూల్లో నా బిడ్డలు కూడా ఎంతగానో బలపడుతున్నారు. అందుని బట్టి దేవునికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ప్రతి పరిస్థితుల్లో శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా అన్ని రకాలుగా మేము ఈ లైఫ్ టెంపుల్లో పోషింపబడుతున్నాను. అందుని బట్టి దేవునికి హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ మరొక్క మారు లైఫ్ టెంపుల్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ హ్యాపీ 5th యానివర్సరీ. బ్రదర్కి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఈ సాక్ష్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. నా పేరు కావాలి ప్రేమ్ సాగర్. గత సంవత్సరం నా జీవితంలో 3 రకాలైన సందర్భాలు తరచూ రావడం నేను గమనించాను. ఆ సందర్భాలలో నేను ఆత్మీయంగా నిలబడేదానికి, నిలదొక్కుకునేదానికి 3 పాటలు నాకు సహాయం చేశాయి. ఆ సందర్భాలు, ఆ పాటలు తెలియపరచాలనుకుంటున్నాను. మొదటి సందర్భం, ఎప్పుడైనా నేను ఏదైనా విషయంలో వ్యక్తిగతంగా కానీ, కుటుంబ పరంగా కానీ డెసిషన్ తీసుకోవాలనుకున్నప్పుడు నా సొంత ఆలోచనలు కాకుండా దేవుని దగ్గరికి వెళ్ళేసి దేవుని చిత్తాన్ని కనుగొనాలి, ఫస్ట్ దేవునికి తెలియపరచాలి అన్నది నేను నా జీవితంలో కల్టివేట్ చేసుకున్నాను. నాకు పరమ కుమ్మరి నేను మంటి పాత్రను అనే పాట, ఆ పాట నేను ఎంతో ఆనందంగా పాడుకునేవాడిని. ముఖ్యంగా 2 లైన్లు ఆ యొక్క పాటలో నాలో ఆనందపు గాఢతను మరింతగా పెంచేవి. ఒకటేంటంటే, అనుమతి చిత్తమును ఎన్నడూ చేయక సంపూర్ణ చిత్తమునే చేయ నేర్పుమా. అలా పాడినప్పుడు మామూలుగా నేను ఎట్లాగంటే, నేను ఏది కావాలనుకుంటున్నానో అది చేయమని దేవుని అడిగేవాడిని. అలా కాకుండా దేవుని చిత్తానికి మనం లోబడినప్పుడు అది కష్టమైనా సరే దేవుని యొక్క ఏర్పాటు అనేది ఉత్తమంగా ఉంటుందనే గ్రహింపు నాకు కలిగింది. ఇంకొక లైన్ ఏంటంటే, ఈ యొక్క అక్నాలెడ్జ్మెంట్ మీకు ఎందుకు చేస్తున్నానంటే, విరిగి నలిగిన మంటి పాత్రను నువ్వు విడిచిపెట్టేవాడు కాదని, అలక్ష్యం చేసేవాడు కాదని. విరిగి నలిగిన మంటి పాత్రను విడనాడలేవనే ఈ ప్రార్థన. నిజంగా నాకు ఈ 2 లైన్లలో మరింత ఆనందం కలిగేదన్నమాట. నేను ఆ పాటలు పాడుకునేవాడిని, మరిన్ని సార్లు పాడుకుంటూ నేను నా సొంత ఆలోచనలను కట్టి పెట్టినప్పుడు ఆ సమస్యకు పరిష్కారం నాకు ఆ సమయం వచ్చినప్పుడు, ఏ సమయంలో అయితే నాకు సరైన ఆలోచన కావాలో నాకు అలా కలగటం, మార్గం సరళం అవటం అనేది నేను గమనించాను. 2వ సందర్భం ఏంటంటే, నా ఇగో ఎప్పుడైనా హర్ట్ అయినప్పుడు లేదా నా సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతిన్నట్టుగా నేను భావించినప్పుడు, లేదా ఎవరైనా నన్ను హర్ట్ చేసినప్పుడు, ఆ పరిస్థితిని, సందర్భాన్ని నేను పరిశీలించినప్పుడు, ఎనాలిసిస్ చేసుకున్నప్పుడు నాలో తప్పును సరి చేసుకోవాల్సిన పరిస్థితి ఎదురైతే అది నాకు చాలా బాధ కలిగించేది, నొప్పి కలిగించేది. అటువంటి మార్పు నొప్పిని కలిగిస్తుంది కదా. ఆ నొప్పికి ఉపశమనంగా నేను విత్తనం విరగకపోతే ఫలించునా అనే పాటని పాడుకునేవాడిని. ఆ పాట మొదట్లోనే ఎలా ఉంటుందంటే,
శ్రమలే నా అతిశయం, శ్రమలోనే ఆనందం, శ్రమలయందే ఉత్సాహం, విశ్వాసమే నా బలం. ఇలా పాట రాయాలంటే ఎంత అంటే ధైర్యం కావాలి కదా. పూర్తిగా వాక్యానుసారం కాబట్టి ఆత్మ ప్రేమతో రాయకుండా పాట ఫలిస్తూ ఉంది. మూడో సందర్భం ఏంటంటే, నాకు జీవితం రొటీన్ అయిపోయిన తర్వాత రోజులు అలా గడుస్తూ వెళ్ళిపోతూ సంవత్సరాలంతా గడుస్తూ వెళ్ళిపోతున్నప్పుడు నాకు ఒక రకమైన ఆలోచన వచ్చేది అనమాట. మనం మనుషులుగా ఏ పని చేసినా కూడా ఒక ఉద్దేశం అనేది ఉంటుంది. ఏది కొన్నా కూడా, ఏ పని చేసినా కూడా కనీసం ఒక్కొక్కసారి మనం టైం పాస్ చేస్తుంటాం కొన్ని పనులు, అప్పుడు కూడా టైం పాస్ అవ్వాలనే ఉద్దేశం ఉంటుంది కదా. అటువంటిది ఇంత సృష్టి చేసిన దేవాది దేవుడు ఈ సృష్టిని సృష్టించడంలో ఆయన ఉద్దేశం ఏంటి, ఆయన హృదయం ఏంటి, ఆయన మనసు ఏంటి, ఆయన ఏం కోరుకుంటున్నాడు మన నుంచి, ఈ యొక్క మొత్తం సృష్టి నుంచి ఏమి తను ఆశిస్తున్నాడు అన్న విషయాలు తెలుసుకోవాలని నేను ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో బైబిల్ ధ్యానించినప్పుడు నాకు చాలా విషయాలు అంటే మన నుంచి దేవుడు కోరుతున్నాడు. మనం ఎప్పుడు దేవుడి నుంచి నెమ్మది పొందాలని, దేవుడు మన సహాయం చేయాలని, దేవుడు ఆస్వాదించాలని ఇలాగా ఆలోచిస్తుంటాం. కానీ నా జీవితంలో కూడా అలాగే ఆలోచించేవాడిని. అలా కాదు, దేవుడిని కూడా మన నుంచి కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మనము అంటే నేను చేయాల్సిన పని అంటే కూడా నాకు స్పష్టంగా బయలుపరచబడినప్పుడు నేను కొంత అలక్ష్యంతో ఉండేవాడిని. నాకు ఫ్రీ టైంలోనో ఎప్పుడో తోచినప్పుడు ఆయన పని చేస్తున్నట్టుగా చేసేవాడిని అనమాట. ఆ సమయంలో నాకు హెచ్చరిక కలిగించే పాట, ఆ పాట ద్వారా నేను ఉజ్జీవింపబడ్డాను. ఆ పాట ఏంటంటే, ఇన్నాళ్ళకైనా ఫలములు కాయకున్నా నాకై నీవిచ్చిన వనరులే వ్యర్థమైన, ఇన్నాళ్ళకైనా ఫలములు కాయకున్నా ప్రేమతో నాకిచ్చిన వనరులే వ్యర్థమైన, సంవత్సరము కూడా ఉండనిమ్మని, ఈ సంవత్సరము కూడా ఉండనిమ్మని విజ్ఞాపనము చేయుచున్న ప్రధాన యాజక, ఎందుకింత ప్రేమ నాపై చూపావు యేసయ్యా. ఈ యొక్క వచనం నాకు రీసెంట్ గానే నాకు తెలియపరచబడింది. దాంతో నేను ఉజ్జీవపడ్డాను. దేవుని పనిని శ్రద్ధతో జాగ్రత్తగా చేయాలని నాలో ఉజ్జీవం కలిగింది. ఆ దిశగా వెళ్తున్నాను. ఈ సందర్భాలు అందరి జీవితాల్లో కూడా ఎదురవుతుంటాయి, నిరంతరంగా వెళ్ళిపోతుంటాయి, వస్తుంటాయి, వెళ్ళిపోతుంటాయి. కాబట్టి నా యొక్క ఈ ఆత్మీయ అనుభవం అందరికీ ఉపయోగకరంగా ఉండాలని ఈ సాక్ష్యం పంచుకుంటున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. నా పేరు రమేష్. నేను లైఫ్ టైం మందిరానికి గత 4 సంవత్సరాల నుంచి వస్తున్నాను. ప్రతి వాక్యము మేము వింటున్నాము, ఎంతో బలపడ్డాము విశ్వాసంలో. గత సంవత్సరం లాస్ట్ ఇయర్ కొంచెం సైకలాజికల్ డిస్టర్బ్ అయ్యాను. ఆ టైంలో దేవుడు నాతో మాట్లాడాడు. ఆయన మాటల ద్వారా నేను ఎంతో ఆదరణ పొందాను. అంతేకాకుండా బ్రదర్ చేసిన ప్రార్థన ద్వారా కూడా, ఆశీర్ బ్రదర్ చేసిన ప్రార్థన ద్వారా కూడా మేము ఎంతగానో స్వస్థత పొందాము. మెడికేషన్ చేయలేని స్వస్థత మరి ఆయన ప్రార్థన ద్వారా, ఆయన మెసేజెస్ ద్వారా మేము ఎంతో బలపడ్డాము. లైఫ్ టైం మందిరానికి 5 years యానివర్సరీ సెలబ్రేషన్స్ గురించి అందరినీ విష్ చేస్తున్నాను. ఈ చిన్ని సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామములో మీ అందరికీ వందనములు. నా పేరు దీప్తి. నేను 2012లో బాప్తిజం పొందాను. బట్ అదే సంవత్సరం నేను నా జీవితంలో ఒక ముఖ్యమైన నిర్ణయంలో దేవుని అభిప్రాయం తెలుసుకోకుండా తీసుకున్న ఒక నిర్ణయం వల్ల నా జీవితం తలక్రిందులైంది. ఎన్నో అవమానాలు పడ్డాను.
పరిస్థితులు మారుతాయని ఎదురు చూశాను. చెయ్యని తప్పులకి ఎన్నో నిందలు పడ్డాను. ఎంత ప్రయాసపడినా వాల్యూ లేని జీవితం అయిపోయింది. అదే పరిస్థితుల్లో నా తండ్రి అనారోగ్యం కూడా నన్ను కృంగదీసింది. నా తండ్రి నాకు చాలా సపోర్టెడ్గా ఉండేవాళ్ళు. మాకు మేము కన్వర్టెడ్ ఫ్యామిలీ. ముందుగా మా తల్లి మారు మనసు పొందారు. తర్వాత నా తండ్రి పొలిటికల్గాను పర్సనల్గాను చాలా స్ట్రాంగ్ పర్సన్. సో నాకు ఏదైనా చిన్న సమస్య వచ్చినా సరే నేనున్నాను కదా నీకెందుకు అనేవారు. అటువంటి ఆయన మారు మనసు తొరిగిన తర్వాత చాలామందిని రక్షణలోకి నడిపించారు అండ్ దేవుడి విషయంలో చాలా సేవ చేశారు. అటువంటి ఆయన కూడా డెమెన్షియా రావడం వల్ల అన్నీ మర్చిపోయారు. సో ఆ పరిస్థితులు కూడా నన్ను ఇంకా కృంగదీశాయి. తర్వాత కూడా నా పరిస్థితులు ఇంకా దిగజారిపోయాయి. నేను ఈ పరిస్థితులన్నీ దేవుడే నా జీవితంలోకి ఎలా చేశాడా అని భయపడేదాన్ని. నేను తీసుకున్న తప్పుడు నిర్ణయం వల్ల దేవుడే నన్ను పరిస్థితుల్లోకి నెట్టారేమో అనిపించేది. ఎప్పుడైనా వాక్యం తీసి చదువుకుందామన్నా కూడా దేవుడు కోపగించిన సన్నివేశాలు, నగరాన్ని శపించిన సన్నివేశాలు రావడం వల్ల నాకు ఈ పరిస్థితి దేవుడే కల్పించాడు, నాకు ఇంకెందులోంచి విడుదల లేదనుకుని నేను చాలా కృంగిపోయేదాన్ని. దేవుడే నాకు ఎగైనెస్ట్గా ఉన్నాడన్న ఆలోచనతో నేను చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయేదాన్ని. సో నిద్ర కూడా సరిగా పట్టేది కాదు. కొన్ని సిచ్యువేషన్స్లో నైట్ అంతా విపరీతమైన వేదన పడేదాన్ని. ఈవెన్ నా ప్రెగ్నెన్సీ టైంలో కూడా అట్లీస్ట్ 2 గంటలే నిద్ర పట్టేది. అటువంటి దారుణమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయి నిద్ర అంతా లేకుండా కూడా తర్వాత ఒక అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయి లేచి ఇంకా నేను బ్రతుకున్నానా అని ఆలోచించుకునేదాన్ని. సో ఇటువంటి పరిస్థితుల్లో నేను ఉన్నప్పుడు నా ఫ్రెండ్ నాకు 2 months బ్యాక్ లైఫ్ టెంపుల్ని పరిచయం చేసింది. సో నేను అప్పటి నుంచి చర్చ్కి రావడం మొదలుపెట్టాను. యూట్యూబ్లో కూడా దేవుని సందేశాలు చూస్తున్నాను. సో నేను విన్నవి, చూసినవి, చదివిన వాక్యాలు అంతకుముందు ఆల్రెడీ నేను బైబిల్లో చదివినవి, చూసినవి. కానీ బ్రదర్ ద్వారా దేవుడు అందులో అదే సన్నివేశం, అదే వాక్యంలో కొత్త కొత్త విషయాలు నాకు నేర్పించడం స్టార్ట్ చేశారు. నేను మెయిన్గా నా జీవితంలో ఎటువంటి పరిస్థితులు ఎదురైనా సరే వాటికన్నా దేవుడు నన్ను విడిచిపెట్టేశాడేమో అన్న భావనలోనే ఎక్కువ భయపడేదాన్ని. బట్ ఈ చర్చ్కి వచ్చిన తర్వాత కొన్ని వాక్యాలు విన్న తర్వాత నా చాలా ప్రశ్నలకు సమాధానాలు దొరికాయి. ముఖ్యంగా పూర్తిగా సర్వనాశనం అయిపోయిన జీవితాన్ని దేవుడు తిరిగి కట్టగలడా అన్నప్పుడు, నువ్వు జీవితంలో ఏం కోల్పోయినా సరే, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయినా, ఆశను కోల్పోయినా, దేవుని యందు నిరీక్షణ కోల్పోకూడదని దైవజనుడు చెప్పిన వాక్యం నన్ను చాలా బలపరిచింది. నన్ను ఇంకా దేవునిలోకి, నిరీక్షణలోకి నిలబడడానికి సహాయం చేసింది. నేను బాప్తీసం తీసుకుని 12 సంవత్సరాలు అయినా సరే నాకు ఎదురైన పరిస్థితుల వల్ల నేను ఆత్మీయ స్థితిలో చనిపోయే ఉన్నాను. సో ఒక రకమైన భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాను. సో అది కాకుండా ఇంకా దేవుడు మన జీవితంలోకి శ్రమలు ఇస్తున్నప్పుడు దేవుడు నా దగ్గర లేడేమో, అందుకే నాకు ఈ శ్రమలు వస్తున్నాయని అనుకున్నాను. కానీ విన్న వాక్యంలో నాకు శ్రమలు అనేవి దేవుడు మన జీవితంలో అలౌ చేసేది దేవుని మహిమపరచడం కోసమని, అది మనం ఇంకా ఆయన కృపలో ఎదగడానికి సహాయపడతాయని నేను తెలుసుకున్నాను. అండ్ సాక్ష్యం ఇవ్వాల్సిన అవసరం గురించి నా జీవితంలో ఇది నేను మొదటి సాక్ష్యం అనుకోవచ్చు. సో మనం ఒక మేలు పొందినప్పుడు ఆ మేలు ద్వారా నలుగురిలో విశ్వాసం పొందించడానికి మనం సాక్ష్యం ఇవ్వాల్సిన అవసరం గురించి కూడా నేను తెలుసుకున్నాను. అంతేకాకుండా పౌలు జీవితం గురించి ధ్యానం చేసినప్పుడు పౌలు చాలామందిని రక్షణ మార్గంలోకి నడిపించారు, ఎంతోమందిని స్వస్థపరిచారు, చనిపోయిన వారిని కూడా బతికించారు. అయినా కూడా పౌలు జీవితంలో ఒక ముళ్ళు ఉన్నప్పుడు దేవుడా దాన్ని నాకు తీసేయమన్నప్పుడు దేవుడు అంటాడు, నా కృప నీకు చాలు అంటాడు. సో నా జీవితంలో కూడా ఒక ముళ్ళు ఉన్నప్పుడు ఇది దేవుని కృపను నేను ఇంకా ఎక్కువ పొందడానికి దేవుడు నాకు ఎలా చేశాడు అన్న జ్ఞానాన్ని దేవుడు నాకు కలుగజేశాడు. సో విన్న ప్రతి వాక్యం కూడా నా జీవితంలో చాలా ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. బ్రదర్ సాక్ష్యం చెప్పమన్నప్పుడు కూడా నా జీవితంలో దేవుడు ఇంకా చాలా మేలు చేశాడు. కానీ ఆత్మీయ స్థితిలో చనిపోయిన నేను ఈ లైఫ్ టెంపుల్ ద్వారా ఎలా తిరిగి నేను ఆత్మీయ స్థితిలో బ్రతికానో అదే సాక్ష్యం చెప్దామనుకున్నాను. క్రొత్తగా దేవుని తెలుసుకునే వారికి, లేదా ఆల్రెడీ దేవుడిలో ఉండి కూడా ఆత్మీయ స్థితిలో నాలాగా చనిపోయిన వారికి ఈ లైఫ్ టెంపుల్ ఎంతో ఆశాజనకంగా ఉండి జీవాన్ని ప్రసాదిస్తుందని నేను కోరుకుంటున్నాను. నా ఈ చిన్ని సాక్ష్యాన్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ద లార్డ్. నా పేరు వసంత మనషే. గత 3 సంవత్సరాలుగా
ప్రతి సంవత్సరం నా సాక్ష్యాన్ని పంచుకుంటూనే వస్తున్నాను. ఈ సంవత్సరం వద్దులే అనుకున్నాను. కానీ దేవుడు ప్రేరేపించగా దేవుని సేవకుడు హెచ్చరికల తర్వాత చెప్పాలి అని అనిపించింది. నిజం చెప్పాలంటే దేవునితో నడకలో ప్రతి దినము ఒక సాక్ష్యమే. వారం వెంబడి వారము ప్రభువు వాక్యంలో కట్టబడుతూ బలపడుతూ సాగిపోతుండగా కొంతమంది సహోదరులం కలిసి ప్రార్థన గుంపుగా ఏర్పడి ప్రతి దినము దేవుని సన్నిధిలో కొంత సమయం గడపాలని నిర్ణయించుకున్నాం. అలాగే మొదలుపెట్టి అనేక అంశాల కొరకు, మన సంఘం కొరకు, దైవదాసుని కొరకు, ఆయన ఆరోగ్యం కొరకు, పరిచర్య కొరకు ప్రార్థిస్తూ వస్తున్నాము. రాత్రి 10 గంటలకు మొదలుపెట్టి 12 గంటల వరకు గ్రూప్లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరూ భారంతో, ఆత్మావేశంతో అనేక అంశాల కొరకే ప్రార్థిస్తున్నాము. ప్రభువు మా ప్రార్థనను ఆలకించి అనేకంగా జవాబు ఇవ్వటం మమ్మల్ని ఎంతో ఆశ్చర్యానికి గురి చేస్తూ మా విశ్వాసాన్ని బలపరుస్తూ వస్తుంది. మా కాపురు కూడా ఎంతో సంతోషించారు. బ్రేక్ లేకుండా ఇంతవరకు సాగిన ఈ ప్రార్థన పరిచర్య ముందుకు కూడా ఇలాగే కొనసాగి దేవుని మహిమ కొరకై వాడబడాలని మా ఆశ. వ్యక్తిగతంగా పోయిన సంవత్సరం దేవుడు నాకు ఇచ్చిన గొప్ప స్వస్థతను గురించి సాక్ష్యం చెప్పాను. ఆ స్వస్థత తర్వాత కొంత ఆనవాళ్లు మిగిలిన్నాయి. ప్రభువుని వేడుకుంటున్నాను, ఈ సాక్ష్యం పంచుకునే సమయానికి ఆ ఆనవాళ్లు కూడా లేకుండా చాలా వరకు స్వస్థతనిచ్చాడు. దేవునికి మహిమ. సంపూర్ణంగా స్వస్థతనిస్తాడని విశ్వసిస్తున్నాను. అందరికీ వందనాలు. పోయిన సంవత్సరం ఒక అబద్ధపు కేసు తీర్పు మాపై రాగా అప్పీల్కి వెళ్ళాము. అప్పుడు దేవుని సేవకుడు మా కాపరి డాక్టర్ ఆషీర్ గారు చాలా భారంతో ప్రార్థించారు. ఫలితంగా చక్కటి ఫలితాన్ని పొందుకున్నాము. అంతకు ముందు వచ్చిన జడ్జిమెంటు కొట్టివేయబడింది. దేవునికే మహిమ. మా కాపరికి నిండైన వందనాలు. అందరికీ ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. పాస్టర్ గారికి, సంఘానికి దేవుని పేర మేము వందనాలు తెలియజేసుకుంటున్నాము. నా పేరు ఎన్విఎస్ రెడ్డి. మేము ఈ చర్చికి రెగ్యులర్గా వస్తున్నాము. ఇది వరకు మేము యూట్యూబ్లో ఫాలో అయ్యేవాళ్ళము. ఇప్పుడు మాత్రం ఫిజికల్గా రెగ్యులర్గా అటెండ్ అవుతున్నాము. పాస్టర్ గారు చెప్పే ప్రతి మెసేజ్ మా గురించే అన్నట్లుగా ఉన్నాయి. వారి ప్రసంగాలు మాకు ఎంతో ఓదార్పు, ఊరట, ఆదరణ కలిగిస్తున్నాయి. మేమున్న ఈ కష్టాల్లో దేవుని మహిమార్థం మేము ఈ సాక్ష్యం చెప్తున్నాము. మాదొక ప్రాపర్టీ ఉంది హైదరాబాద్లో. దాన్ని 2005లో మేము డెవలప్మెంట్కి ఇచ్చాము. డెవలప్మెంట్కి తీసుకున్న వాళ్ళు ఏ పని ముందుకు సాగకుండా అట్లాగే వాళ్ళు ఆ ల్యాండ్ని పడేసి పెట్టారు. మాకు అర్థమైంది వీళ్ళకి కట్టే ఉద్దేశం లేదని. మేము డెవలప్మెంట్ అగ్రిమెంట్ని క్యాన్సిల్ చేశాము. క్యాన్సిల్ చేయగానే వాళ్ళు కోర్టుకు వెళ్ళి ఇప్పటి వరకు మమ్మల్ని కోర్టుల చుట్టూనే తిరుగుతూనే ఉన్నాము. ఈ విషయాలు ఇలా ఉండగా మా ల్యాండ్ని ఆ డెవలపరే ఇంకొకటితోని కబ్జా చేయించాడు మమ్మల్ని భయపెట్టడానికి. ఆ కబ్జా చేసిన ఆ మనుషులు చాలా పవర్ఫుల్ పొలిటికల్ కనెక్షన్స్ ఉన్న మనుషులు. వాళ్ళతోని కబ్జా చేయించాడు ల్యాండ్ మొత్తము. అయితే మేము అర్థం చేసుకొని ఇంకా సరే సెటిల్మెంట్ చేసుకొని క్లోజ్ చేద్దామని వాడిని శాంతిపూర్వకంగా సెటిల్మెంట్కి అని వాళ్ళని పిలిచాము మేము. వాళ్ళ సెటిల్మెంట్ విషయంలో కూడా దేనికి ముందుకు రావట్లేదు. ఇలా ఉండగా ఈ విషయాలు జూన్ 14వ తారీఖు నాడు వాళ్ళు సాయంత్రం ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఈరోజు ల్యాండ్ని పొజిషన్ తీసేసుకుంటున్నాము, మనుషులు పెడుతున్నాము, కంటైనర్ కూడా బుక్ చేసాము. కంటైనర్ ట్రాలీలో వస్తుంది, లారీ ట్రాలీలో. అది రాత్రిపూటే అలౌ చేస్తారు. అందుకనే మీరు కూడా ల్యాండ్ దగ్గరికి రండి, మేము వస్తున్నాము అని చెప్పారు వాళ్ళు. మేము సరే అని చెప్పేసి నేను అప్పటికే వాళ్ళని అడిగాను, రాత్రిపూట ఎందుకు పొజిషన్ తీసుకోవడము, పగలే మనం పొజిషన్ తీసుకోవచ్చు కదా. ఆ లారీని అయితే ట్రాఫిక్ వాళ్ళు చలాన్ ఎక్కువ చేస్తారు, అంతేగాని పగలే తీసుకుందాము అన్నాను. కానీ వాళ్ళు వినలేదు. రాత్రికి రమ్మన్నారు 12ంటికి. ఆ టైంలో ట్రాలీ వస్తుందని చెప్పారు. మాకు వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ మాటలో అనుమానం వచ్చింది. మేము ప్రార్థన చేసుకున్నాము. ప్రార్థన చేసుకుని ఉన్నాము. ఈ లోపల ఆ డెవలపర్ మనుషులే మాతోని మాట్లాడి, సార్ ఇది ఏంటో లాగా అనిపిస్తుంది, మాకు మంచిగా అనిపించట్లేదు, మేమైతే సైట్ దగ్గరికి రావట్లేదు అని చెప్పారు. మాకు అర్థమైంది వాడు మమ్మల్ని రాత్రిపూట సైట్ దగ్గరికి పిలిచి మా ల్యాండ్లోనే
మాకు కీడు హాని చేయడానికి వాడు పిలిచాడని మాకు అర్థమైంది. దేవుడు మాత్రం ఆ రోజు రాత్రి మమ్మల్ని ఆ వాడి మనుషుల ద్వారానే అక్కడికి పోవద్దు అని మాకు తెలియజేసి మమ్మల్ని ఈ కీడు హాని నుంచి కాపాడాడు. ఆయన మాట ప్రకారం ఎన్నడూ విడువను ఎడబాయను అని చెప్పిన దేవుడు మా వెన్నంటే ఉండి తండ్రి ఆ రోజు మమ్మల్ని కాపాడాడు. దేవుడు చేసిన ఈ గొప్ప మహిమార్థం మా సాక్ష్యం మేము తెలియజేస్తున్నాము. ప్రైజ్ గాడ్. దేవుని నామానికి వందనాలు. ఈ సమయం ఇచ్చిన పాస్టర్ గారికి వందనాలు. మేము 2 years నుంచి లైఫ్ టెంపుల్కి వస్తున్నాము. మేము సమృద్ధి జీవాన్ని అనుభవిస్తున్నాము. ఈ సాక్ష్యాన్ని చెప్పుకుంటానికి ఈ సమయాన్ని ఇచ్చినందుకు పాస్టర్ గారికి వందనాలు. మా సాక్ష్యం ఏంటంటే 10 years నుంచి మాకు కొన్ని ఆస్తులు రావాలి, వాటిని రాకుండా మా బంధువులు అడ్డుకుంటున్నారు. వాటి కోసం సర్టిఫికెట్స్ కొన్ని గవర్నమెంట్ దగ్గర నుంచి తీసుకోవాలి, అవి రాకుండా చేస్తున్నారు వాళ్ళు. కానీ మేము ఈ యొక్క చర్చికి వచ్చిన తర్వాత సమృద్ధి జీవాన్ని అనుభవిస్తూ ఉన్న సమయంలో మాకు దేవుడు వాళ్ళంతటి వాళ్ళే సర్టిఫికెట్స్ తీసుకుంటానికి అవకాశం కల్పించారు. ఈ గొప్ప కార్యాలను చేసిన దేవునికి కోటాను కోట్ల స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఈ సమయం ఇచ్చిన పాస్టర్ గారికి వందనాలు. రైతులనండి మీ అందరూ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన దేవునికి, ఆశీర్వాదం వాళ్ళకి, లైఫ్ టెంపుల్ మెంబర్స్ అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. ఐఎమ్ రాణి సంయుక్త ఇన్ ఫ్రమ్ గుంటూరు అండి. ఈ ఫ్యామిలీ మెంబర్ అండి. ఎవ్రీ వీక్ నేను ఆశీర్వాదం వాళ్ళ మెసేజ్, సాంగ్స్ వింటూ వాటి వల్ల ఎంతో బలపరచబడుతున్నానండి. ఒమేక్రాన్ వచ్చినప్పుడు నీవే నా ఔషధం అనే సాంగ్ ద్వారా ఎంతో ఆదరించబడ్డానండి. నీవే నా ఇంకా ప్రతి ఒక్క సాంగు, ప్రతి ఒక్క మెసేజ్ ఎంతో ఆధ్యాత్మికంగా నేను ఎదగడానికి నాకు ఉపయోగకరంగా ఉంటుందండి. ఒక్క వారం మెసేజ్ వినకపోతే ఏదో పోగొట్టుకున్నట్టు, ఏదో వెలితిగా నాకు అనిపిస్తుందండి. వ్యక్తిగతంగా నా జీవితంలో జరుగుతున్నదే మెసేజ్ ద్వారా నేను వింటున్నాను అనిపిస్తుందండి నాకు. ఇంకా అబ్బా తండ్రి అనే సాంగ్ ఒమేక్రాన్ వచ్చినప్పుడు నేను చేసుకున్న ప్రేయర్ అండి. ఒకటి కాదు, లైఫ్ టెంపుల్కి మేము ఇచ్చే ప్రతి ఒక్క ప్రేయర్ రిక్వెస్ట్కి కూడా సమాధానం రావడం మేము చూస్తున్నామండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆశీర్వాదం వాళ్ళకి, లైఫ్ టెంపుల్ మెంబర్స్ అందరికీ మరోసారి థ్యాంక్స్ తెలియజేస్తూ నా కొద్ది సాక్ష్యాన్ని ముగిస్తున్నానండి. నా చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించిన గాక. ఆమేన్. దేవుడు నాకు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి వందనాలు. అయితే మేము ఒక 4 సంవత్సరాల నుంచి లైఫ్ టెంపుల్కి వస్తున్నాము. 4 సంవత్సరాల నుంచి లైఫ్ టెంపుల్కి వస్తున్నాము. అయితే దేవుడు ప్రతి ఆదివారం కూడా నేను ఏ సమస్యతో వస్తానో అదే సమస్య దేవుడు దేవుని వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడి నన్ను ధైర్యపరుస్తూ నన్ను బలపరుస్తున్నారు. ఆత్మీయ జీవితంలో ఇంకా దేవునికి దగ్గరగా జీవించడానికి బ్రదర్ వాక్యాలు నాకు ఎంతగానో సహాయపడుతున్నాయి. అందుని బట్టి వందనాలు. అట్లనే ఇంకా మందిరానికి కూడా ఇంకా అనేకుల్ని మందిరానికి నడిపించే విషయంలో కూడా దేవుడు జ్ఞానం ఇచ్చి నన్ను వాడుకుంటున్నాడు. దానికి కూడా దేవునికే మహిమ కలుగును గాక. అట్లనే ఈ సంవత్సరము ఫిబ్రవరిలో నా చిన్న కుమారుడికి కాలుకి దెబ్బ తగిలింది. వాడు ఇంట్లోనే ఉన్నాడు, ప్రాజెక్ట్ వర్క్ చేసుకుంటా. ఒక 5 minutes లోనే కిందికి వెళ్ళాడు. అనుకోకుండా వాడికి గాయమైంది కాలికి. ఇంకా అది ఎలా తగిలిందో కూడా వాడికి కూడా తెలియదు, కానీ గాయం అయితే చాలా పెద్ద గాయమైంది. ఇంకా ఆ రోజు నేను చాలా బాధపడ్డాను అనమాట. ఇంత 4 levels 3 fingers స్కిన్ వెళ్ళిపోయింది అనమాట. అయితే వాడు చాలా చిన్నోడు, అసలు దేన్ని తట్టుకోలేడు. కానీ ఆ రోజు ఎంతో ధైర్యంగా మరి ఆ గాయం తగ్గిపోవడానికి ఒక 1 month పట్టింది బాబుకి. అయినా కానీ వాడికి ప్రతిరోజు నేను వాక్యంతో దేవుడు మాట్లాడతాడు, నాన్న దేవుడు నీకు ధైర్యం ఇస్తాడు, నువ్వు ప్రేయర్ చేసుకుంటా వెళ్ళు అని. వాడు 3 floors వెళ్ళాలి వాడి క్లాసు. అయితే రోజు వచ్చి చెప్పేవాడు, మమ్మీ నేను 3 floors ఎక్కి వెళ్ళాలి, నా కాలు చాలా పెయిన్ అయిపోతుంది అని అనేవాడు.
అయితే నేను అనేదాన్ని, నువ్వు ప్రేయర్ చేసుకొని వెళ్ళినానా దేవుడు నీకు మంచిగా సహాయం చేస్తాడంటే వాడు కూడా ప్రతిరోజు నేను చెప్పింది వాడు అప్లై చేసేవాడు అనమాట. మమ్మీ ఈరోజు నేను ప్రేయర్ చేసుకొని వెళ్ళాను, నాకు నొప్పి లేదు అని అట్లా పిల్లల్ని కూడా ఆత్మీయంగా దేవుళ్ళు నడిపించడానికి నాకు దేవుడు ఇస్తున్న జ్ఞానాన్ని బట్టి కూడా వందనాలు. అలాగే నా కుటుంబంలో నా భర్త విషయంలో కూడా ఎన్నో అద్భుత ఆశ్చర్యకారములు జరిగిస్తూ వస్తున్నారు. సమస్త విధమైన మహిమ ఘనత దేవునికే కలుగును గాక. ఇంకా రాబోయే దినాల్లో ఇంకా దేవునికి సమీపంగా రావాలని ఆశపడుతున్నాము. ఇంకా ఆశయ బ్రదర్ వాక్యాల ద్వారా ఇంకా అనేకులు దీవించబడాలని, నిజంగా ఈ జీవం గల సంఘంలో మమ్మల్ని నాటినందుకు దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. అట్లనే మార్చిలో నాకు ఒక శోధన వచ్చింది చర్చి విషయంలో, మందిరం విషయంలో. అయితే ఆ విషయంలో కూడా నేను ప్రార్థన చేసుకొని దేవునికి ప్రేయర్ చేసుకున్నా. అయితే ఈ ఇయర్ నాకు వాగ్దానము, నేను నీకు తోడే ఉన్నాను, భయపడకము, దిగులు పడకము అని వాగ్దానం వచ్చింది. ఆ వాగ్దానం నేను ఎత్తిపట్టి అడిగాను, దేవా నువ్వు నాకు ఇచ్చావు వాగ్దానాన్ని, నువ్వు నిలబెట్టు అని నేను ప్రార్థన చేసుకున్నాను. ఆ సమస్య నుంచి కూడా దేవుడు నన్ను విడుదలపరిచి నన్ను మళ్ళా ఆయన సాక్షిగా నన్ను నిలబెట్టుకున్నారు. ఈ మందిరంలో ఎన్ని ఒడిదొడుకులు వచ్చినప్పుడు కూడా ఇంకా ఆత్మీయంగా వాక్యంలో ఇంకా ఎదగాలని, ఆ షేర్ బ్రదర్ని కూడా ఇంకా అనేకులు దీవెనకరంగా ఉండాలని ఆశపడుతూ, మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి ఆశయ బ్రదర్కి వందనాలు చెల్లించుకుంటూ ఇచ్చిన సాక్ష్యాన్ని దేవుడు దీవించుగాక. మౌనిగా